గల్లంతైన 6 జాలరుల కోసం విశాఖ తీరంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 3 హెలికాప్టర్లు 4 షిప్లతో రెస్క్యూ కంటిన్యూ అవుతుందన్న అధికారులు వాయుగుండం ప్రభావంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. 3వ రోజు నేవీ, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. తమ వారి ఆచూకీ కోసం మత్స్యకార కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 1న బుధవారం రోజు 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా శనివారం మధ్యాహ్నం వరకు వేట సవ్యంగా సాగింది. ఆ తర్వాత అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో చేపల రేవుకు 10 మైళ్ల దూరంలో అంటే గంగవరం సమీపాన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నడి సంద్రంలో బోటు మునిగిపోవడంతో దాన్నే ఆసరాగా చేసుకుని గంటల కొద్దీ ఉన్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. చివరికి ఆసరాగా ఉన్న బోటు కూడా మునిగిపోవడంతో తలో దిక్కు ఈదడం ప్రారంభించారు. బలమైన కెరటాలు వారిని నిర్వీర్యులను చేశాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తీరానికి చేరుకోవాల్సిన వారంతా రాత్రి పొద్దుపోయే వరకు రాలేదు. గల్లంతై సమాచారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి రాగా ఆ వివరాలు అధికారులకు చేరేసరికి అర్ధరాత్రైంది. ఆదివారం చేపల రేవుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అధికారులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మిగిలిన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో సెర్చ్ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు 6 ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలుసుకొని సేఫ్గా తీసుకురావాలంటూ వారు వేడుకుంటున్నారు.